ఈరోజు భారతదేశంలో మహిళా బిల్లు తీసుకురాబోతున్నారు. ఈ మహిళా బిల్లును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. బీసీలకు ప్రాతినిధ్యం లేనటువంటి బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం ఈ బిల్లు పెడుతున్నారో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరి మీద ఈరోజు మహిళా బిల్లు, బీసీ మహిళలకు సబ్-కోట, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ మీద ఈరోజు అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో బీసీ మహిళలు, బీసీ ఉద్యోగులు, బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష పార్టీలు, బీసీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ బీసీల ద్రోవుల పార్టీగా మారిపోయింది. ఈరోజు బీసీ మహిళలకు సబ్-కోట ఇవ్వకుండా అగ్రకులాల మహిళల ప్రయోజనాల కోసమే ఈ మహిళా బిల్లు తీసుకొస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే 119 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక బీసీ మహిళ తప్ప ఇలా బీసీ మహిళల ప్రాతినిధ్యమే లేదు. అంటే 119 మందిలో ఒక వరంగల్లో ఒక కొండ సురేఖ గారు తప్ప ఒక్కరు కూడా బీసీ మహిళకు లేదు. 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే 17 మంది పార్లమెంట్ సభ్యులు ఒక బీసీ మహిళ లేదు. అదేవిధంగా 42 మంది ఎమ్మెల్సీలు, శాసన మండలి సభ్యులు ఉంటే ఒక్క బీసీ మహిళ లేదు. అంటే చట్టసభలు అగ్రకులాలకు చుట్టాలుగా మారినాయి. ఈ సమయంలో బిల్లు పెట్టాల్సింది ఎవరికి? రిజర్వేషన్లు కావాల్సింది ఎవరికి? బీసీ మహిళలకు కావాలి. బీసీ మహిళలను రాజకీయంగా సమాధి చేసి, బీసీలకు అన్యాయం చేసి, బీసీలను మరొక 80 ఏళ్ళు రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసమే ఈ మహిళా బిల్లు తీసుకొస్తారు. ఇవాళ సూటిగా నరేంద్ర మోదీ గారిని, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని, దేశంలోని 40 కోట్ల మంది బీసీ ప్రజల పక్షాన ఒకటి సూటిగా అడుగుతున్నాం. 8632 రోజులు మీరు పరిపాలన చేశారు. ఎవరి కోసం పరిపాలన చేశారు? దేనికోసం పరిపాలన చేశారు? ఎందుకు ఇవాళ బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదు? ఎందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు? ఎందుకు చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టలేదు? ఎందుకు ఇవాళ రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేయలేదు? ఎందుకు బీసీలకు క్రిమిలేర్ ఎత్తివేయలేదు? ఎందుకు ఇవాళ మహిళా బిల్లు తీసుకొచ్చి బీసీలను తడిగుడ్డతో ఎందుకు గొంతుకు వస్తున్నారో సమాధానం చెప్పాలి. తెలంగాణలో 60 అసెంబ్లీ స్థానాలు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో 60 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు రాబోతే ఈ 60కి 60 మహిళలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్-కోట దక్కుతుంది. కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఇవాళ మహిళలకు రిజర్వేషన్ ఉండదు. నేను అంటున్నా, ఇవాళ జాతి జనగణన చేస్తూ కులగణన చేస్తామంటున్నారు. కులగణన జరిగిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ చేయండి. అదేవిధంగా బీసీలకు జనాభా లెక్కలు పెరిగిన తర్వాత, జనాభా లెక్కలు డేటా సేకరించిన తర్వాత మహిళా బిల్లు పెట్టండి. కానీ ఇవాళ డీలిమిటేషన్ ఎవరికి ప్రయోజనాలకు ఉద్దేశం చేస్తారు. అందుకోసమే మేము చెప్తున్నాం, కాస్కో కేంద్ర ప్రభుత్వం మీద బీసీలు దండోరా మోగించడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి రేపు 16, 17, 18 తేదీల్లో పార్లమెంటును ముట్టడించబోతున్నాం. బరాబర్ పార్లమెంటు ముట్టడించి తీరుతాం. మీరు ఎందుకు ఇవాళ మహిళలకు అన్యాయం చేస్తుర్రో, ఎందుకు దేశంలో 70 కోట్ల మంది బీసీలకు ద్రోహం చేస్తుర్రో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నేను హెచ్చరిస్తున్నా, మీ రాజకీయ పార్టీల వైఖరి ఏందో కూడా మీరు చెప్పాలి. చాలామంది రాజకీయ పార్టీలు గోడ మీద పిల్లలు లెక్క ఉంటున్నాయి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోట కావాలని ఏ రాజకీయ పార్టీ ఎందుకు అడగడం లేదు? ఎందుకు బీసీ మహిళల తరపున ఏ రాజకీయ పార్టీ ఎందుకు కొట్లాడతలేదు? అంటే బీసీల ఓట్లు వద్దా మీకు? బీసీల ఓట్లు లేకుండానే మీరు పార్లమెంటు పోగలుగుతారా? బీసీల ఓట్లు లేకుండానే మీరు ఇవాళ అధికారంలో రాగలుగుతారా? దీని మీద సమాధానం చెప్పి తీరాలే. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒక్కటే,
మా వాటా, మాకు రాజకీయ వాటా, మాకు రాజ్యాంగబద్ధంగా హక్కు కావాలి. దానికోసం పోరాటం చేస్తాం. రేపు ఢిల్లీ కోటను ముట్టడిస్తాం. అదేవిధంగా 33% మా మహిళలకు ఎంత జనాభా ఉంటే అంత, ఇవాళ మహిళలలో 33% పెడుతున్నారు. అందులో మా బీసీ మహిళలకు సబ్ కోట దక్కాలి. ఆ దక్కే వరకు ఢిల్లీ కోట మీద దండెత్తి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.